నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్కు అనుగుణంగా రహదారులు అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ అయినటువంటి విఎంఆర్డీఏ ఒక ప్రణాళిక సిద్ధం చేసి 15 మాస్టర్ రహదారులను నిర్మించాలని ప్రయత్నం చేస్తుంది. విశాఖ జిల్లాలో జనాభా బాగా పెరిగిపోతుంది, ట్రాఫిక్ కూడా బాగా అధికమవుతుంది. ఈ నేపథ్యంలో రహదారులను అభివృద్ధి చేయాలని విశాఖ మహానగర సంస్థ ఈ విఎంఆర్డీఏ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మాస్టర్ ప్లాన్లో భాగంగా 15 రహదారులను అయితే ఈ యొక్క జీవీఎంసీతో కలిసి విస్తరించాలని నిర్ణయించింది. జాతీయ రహదారిపై ఒత్తిడి తగ్గించేందుకు భీమిలి బీచ్ రోడ్డును కలిపేలా కొన్ని రహదారులను, అట్లానే ఎన్ఏడి వద్ద రద్దీ తగ్గించేందుకు అడవివరం నుంచి సొంట్యాం మీదుగా మరొక రహదారి, చాలా అవసరమైన మార్గాలను గుర్తించింది. పెందుర్తి, ఆనందపురం, భీమిలి, ఈ యొక్క డెంకాడ, ఈ విజయనగరం ప్రాంతాలను కలుపుతూ విస్తరించేటువంటి ఈ 15 రహదారులకు 403.67 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు. వీటిలో కొన్ని రహదారులు పంచాయతీరాజు, మరికొన్ని ఆర్ఎండ్బి, మరికొన్ని జీవీఎంసీ నిర్వహణలో ఉన్నాయి. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఈ మాస్టర్ ప్లాన్ రహదారులు నిర్మించనున్నారు. జాతీయ రహదారి భీమిలి బీచ్ కారిడారు 210 అడుగులు, అట్లానే జిఆర్టీఎస్ మార్గం నుంచి 150 అడుగుల వరకు విస్తరించి మిగిలిన వాటిని రద్దీకి అనుగుణంగా 60 నుంచి 100 అడుగులు ఈ అభివృద్ధి వెడల్పు చేస్తారు. ఈ భీమిలి మండలం చిప్పాడ నుంచి విజయనగరం జిల్లాలో పోలిపిల్లి వరకు 6.32 కిలోమీటర్ల పొడవున 80 అడుగులు రహదారి చేస్తారు. దీనికి 37.92 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అట్లనే జీవీఎంసీ 18వ వార్డులో శివశక్తి నగర్ నుంచి ఉడా ప్రాజెక్టు వరకు ఈ యొక్క 1.7 కిలోమీటర్ల రహదారికి 60 నుంచి 80 అడుగుల మేర ఈ యొక్క ఖర్చు చేయాలని, ఇది విస్తరించేయాలని ఒక ప్రణాళిక రూపొందించారు. అట్లనే పరదేశిపాలెం నుంచి గంభీరం వరకు 1.4 కిలోమీటర్ల పొడవున 60 అడుగుల రహదారి నిర్మించాలని, దీనికి 5.04 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అట్లనే అడవివరం నుంచి ఈ బీఆర్టీసీ జంక్షన్ అంటే సొంట్యాం రహదారి వరకు ఈ గండిగుండం వరకు 8 కిలోమీటర్ల పొడవున 180 అడుగుల రహదారి వేయడానికి 40 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అట్లనే నేరేళ్ల వలస నుంచి దొరతోట మీదుగా కొత్త వలసకు ఈ యొక్క 80 అడుగుల వెడల్పున 4 కిలోమీటర్ల రహదారికి 24 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అట్లనే తగరపు వలస నుంచి మూలకొద్దు వరకు ప్రస్తుతం ఉన్నటువంటి 3.6 కిలోమీటర్ల రహదారిని 150 అడుగులు వెడల్పు చేయాలని, విస్తరించాలని, దీనికి 18 కోట్లు అవసరమని నిర్ణయించారు. ఇక మూలకొద్దు బీచ్ రోడ్డు నుంచి నేరేళ్ల వలస వరకు ఈ 5.52 కిలోమీటర్ల రహదారిని 210 అడుగుల మేర విస్తరించాలని, దీనికి 33.12 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఇక పినగాడి జంక్షన్ నుంచి వేపగుంట జంక్షన్ వరకు ప్రస్తుతం ఉన్నటువంటి రహదారి 7.25 కిలోమీటర్లు, ఇది 150 అడుగులు వెడల్పు విస్తరించాలని, దీనికి 36.25 కోట్లు ఖర్చు అవుతాయని నిర్ణయించడం అయితే జరిగింది. ఇక వేపగుంట నుంచి జుత్తాడ వరకు 80 అడుగుల వెడల్పున 6.05 కిలోమీటర్లు రహదారి నిర్మించడానికి ఈ యొక్క 36.3 కోట్లు ఖర్చు అవుతుందని నిర్ణయించారు. అట్లనే ఆనందపురం మండలం వెల్లంకితో యొక్క దొరతోట రోడ్డు జంక్షన్ నుంచి ఈ కుమ్మరపాలెం వరకు ఉన్నటువంటి రహదారిని 180 అడుగులు గాను 6.20 కిలోమీటర్ల మేర విస్తరిస్తారు. దీనికి 31 కోట్లు అవసరమవుతాయని ఈ యొక్క అంచనా వేయడం అయితే జరిగింది. ఇక పరదేశిపాలెంలో బోయపాలెం జంక్షన్ నుంచి కాపులపాడ మంగమూరుపేట జంక్షన్ వరకు ప్రస్తుతం ఉన్నటువంటి రహదారి 100 అడుగులకు విస్తరించడానికి 15 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశారు. ఇక జాతీయ రహదారి గండిగుంట నుంచి విజయనగరం జిల్లా చింతలపాలెం అంటే అరకు రోడ్డు వరకు ప్రస్తుతం ఉన్నటువంటి రహదారి 80 అడుగుల రోడ్డుగా విస్తరించడానికి 6.4 కిలోమీటర్ల మేర దీన్ని నిర్మించాలని, దీనికి 40.09 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేయడం అయితే జరిగింది. ఇక భోగాపురం మండలం మోపాడ నుంచి సవరపల్లి వరకు 100 అడుగుల మేర 6.3 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి 37.8 కోట్లు ఖర్చు చేస్తారు. ఈ విధంగా దీన్ని ఖర్చు చేయాలని అవుతాయని అంచనా వేశారు.
ఇక విజయనగరం జిల్లా బొడ్డువలసలో ఐవాడ జంక్షన్ నుంచి విజయనగరం రింగ్ రోడ్డు ఐస్ ఫ్యాక్టరీ వరకు జంక్షన్ వరకు ప్రస్తుతం ఉన్న రహదారిని 80 అడుగులను విస్తరించడానికి 32.5 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేయటం జరిగింది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైతే ఈ యొక్క జాతీయ రహదారి భీమిలి బీచ్ కారిడార్లో పెరిగేటువంటి రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ మాస్టర్ ప్లాన్ రహదారుల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేసినట్లు కూటమి ప్రభుత్వం మరియు విశాఖ అభివృద్ధి సంస్థ అయితే చెప్పడం జరిగింది. వీటిని దశల వారీగా ఈ యొక్క జీవీఎంసీతో కలిసి నిర్మిస్తామని ఈ యొక్క వారు అధికారులు పేర్కొనడం అయితే జరిగింది. ఏది ఏమైనా ఈ యొక్క విశాఖ మహానగరంలో పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ని కానీ జనాభాను కానీ రద్దీని దృష్టిలో ఉంచుకొని 17 మాస్టర్ ప్లాన్ రహదారులను అభివృద్ధి చేయాలనేటువంటి విషయాన్ని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. రాబోయే వీడియోలో మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.